ఓం శ్రీ గురుభ్యో నమః. ఇతో భ్రష్టస్తతో భ్రష్టః. ఈ అంశం గురించిన ఒక భగవద్గీత అంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. రాజై ఉంటే ద్రోణుని తన వద్దకు పిలిపించుకొని ఉండవలసింది. శిష్యుడై ఉంటే వెళ్ళగానే నమస్కరించవలసి ఉండింది. అది లేదు, ఇది లేదు. దుర్యోధనుని పరిస్థితి ఇతో భ్రష్టస్తతో భ్రష్టః. ఇన్నిటికీ కారణం తాను అంధుని కొడుకు. తర్వాత ప్రసంగం వింటే కనుక తర్వాత ప్రసంగం వినండి అని సంజయుడు ధృతరాష్ట్రునితో అంటున్నాడు. పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్యం మహతీం చమాం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఇది దుర్యోధనుడు ద్రోణునితో చేసే ప్రసంగం. భగవద్గీత గ్రంథంలో ధృతరాష్ట్రుడు ప్రసంగం చేసేటప్పుడు ధృతరాష్ట్ర ఉవాచ అని అర్జునుని ప్రసంగం వద్ద అర్జునుని ఉవాచ అని భగవంతుడు మాట్లాడేటప్పుడు శ్రీ భగవానువాచ అని ప్రయోగింపబడుతూ వస్తుంది. ఇక్కడ ఈ 3వ శ్లోకం నుంచి 9 శ్లోకాలు దుర్యోధనుడు చెప్పినవి ఉన్నాయి. కానీ ఇతని ప్రసంగం దగ్గర దుర్యోధన ఉవాచ అనే వాక్యం ప్రయోగింపబడలేదు. రాజా వచనమబ్రవీత్ అనేదే సరిపోతుందని అంటే అలా కాదు, పద్ధతి దీనికి భిన్నంగానే ఉంది. 2వ అధ్యాయం 1వ శ్లోకంలో ఉవాచ మధుసూదన అన్న చోట 2వ అధ్యాయం 10వ శ్లోకంలో ప్రహసన్నివ భారత అన్న చోట శ్రీ భగవానువాచ అనే వాక్యం ప్రయోగింపబడింది. 11వ అధ్యాయం 14వ శ్లోకంలో కృతాంజలి ప్రభాషత అన్న చోట అర్జున ఉవాచ అని చెప్పబడే ఉంది. అట్లే ఇక్కడ రాజా వచనం అబ్రవీత్ అనే చోట దుర్యోధన ఉవాచ అని పద్ధతి ప్రకారం ప్రయోగింపవలసి ఉంది. కానీ ఏ గీతా గ్రంథంలోని ఈ వాక్యం కనిపించట్లేదు. దుష్టాత్ముడైన దుర్యోధనుని స్మరణ అమంగళమైనది కాబట్టి గీత ప్రారంభ ఘట్టంలో ఆ వాక్యం బుద్ధిపూర్వకంగానే వర్ణింపబడింది అని శ్రీ శంకరానంద యతివరేణ్యులు తమ తాత్పర్య బోధిని వ్యాఖ్యానంలో చెప్పారు. శ్రీ మలయాళ స్వాముల వారి అభిప్రాయం కూడా ఇదే. ధృతరాష్ట్రుని స్మరణ ఒకటి ఉంది కదా అంటే ఉన్నదే ఎక్కువ, పైపెచ్చు ఇది కూడా ఎందుకు, దుష్ట స్మరణ ఎంత తగ్గితే అంత మేలు అని వారి నుండి వచ్చిన సమాధానం. ఈ వాక్యం న్యాయంగా ఉండవలసిందే, పొరపాటున జారిపోయింది. పఠించేటప్పుడు చేతుల అభిప్రాయం. ఈ విషయాన్ని గురించి పెద్దగా రాద్ధాంతాలు చేసుకోవాల్సిన పని లేదు. ఈ ఉభయవాదాల్లోనూ కొంత స్వారస్యం ఉంది కాబట్టి ఉభయ పక్షాలు మాకు సమ్మతాలే. దుర్యోధన శబ్దాన్ని ప్రయోగించక రాజావచనం అబ్రవీత్ అని రాజా అనే పదం ప్రయోగించడంలో సంజయుని సౌజన్యం వ్యక్తమవుతూ ఉంది. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.